తిరుపతి అనే పేరు విన్నప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది శ్రీవారి ఆలయం. కానీ ఈ ప్రాంత ప్రజల జీవితాలలో మరొక విశేషమైన పాత్ర పోషించే విశిష్ట పండుగ గంగమ్మ జాతర. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, దుర్మార్గ పాలకుల మీద ప్రజాస్వామ్య విజయానికి స్త్రీ శక్తిని చాటి చెప్పే సాంస్కృతిక ఉత్సవం. అసలు ఈ గంగమ్మ జాతర జరుపుకోవడానికి అసలైన కథ ఏంటో తెలుసుకుందాం. పూర్వం 900 ఏళ్ల క్రితం తిరుపతిని పాలెగాలు పాలించేవారు. ఆ కాలంలో ఓ దుర్మార్గ పాలెగాడు తిరుపతిని పాలించేవాడు. అతడు పెద్ద కామాంధుడు. ఆ ప్రాంతంలోని కన్నె పిల్లలని చెరపట్టేవాడు. వాడికి తెలియకుండా ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకుంటే చంపేసేవాడు. వీడి ఆకృత్యాల నుండి రక్షించమని ప్రజలు ఆ దుర్గామాతని వేడుకోగా ఆ తల్లి గంగమ్మ పేరుతో అవిలాల అనే గ్రామంలో తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో జన్మిస్తుంది. గంగమ్మ యుక్త వయసులోకి వచ్చిన తరువాత పాలెగాడి కన్ను గంగమ్మ మీద పడింది. చెరపట్టాలని చూడగా గంగమ్మ నిన్ను 5 రోజుల్లో చంపేస్తా అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. జ్యోతిష్యులందరూ నీ ఆయుష్ 5 రోజులే అని చెప్పగా భయంతో ఆ పాలెగాడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వాడిని వెతికి సంహరించడానికి గంగమ్మ రకరకాల వేషాలు వేస్తూ రోడ్ల మీద తిరుగుతూ బూతులు మాట్లాడుతూ ఉండేది. ఇక 4వ రోజు దొరవేషంలో వచ్చి మొగ గొంతుతో మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఆ పాలెగాడి దొర వచ్చాడు అనుకుని బయటకు రాగానే వాడి తల నరికి వాడిని సంహరిస్తుంది గంగమ్మ తల్లి. ఆ పక్క రోజు మాతాంగి వేషంలో వచ్చి పాలెగాడి భార్యను ఓదారుస్తుంది గంగమ్మ తల్లి. ఈ అద్భుతమైన ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర నిర్వహిస్తారు ఇక్కడి ప్రజలు. మహోత్తరంగా జరిగే తిరుపతి గంగమ్మ జాతర 8 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం. చాటింపుతో జాతర ప్రారంభమవుతుంది. చాటింపు రోజున గంగమ్మ జన్మస్థలమైన అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దలు పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు తీసుకొస్తారు. ఈ పసుపు కుంకుమలను తిరుపతి గ్రామాలంతా పొలిమేరల్లో చల్లుతారు. ఈ రోజు నుండి జాతర అయ్యే వరకు గ్రామ ప్రజలు పొలిమేర దాటరాదని నియమం. గంగమ్మ భక్తులు వివిధ వేషాల్లో ఉత్సవంలో పాల్గొంటారు. మొదటి రోజు బైరాగి వేషం. వేషం కామాన్ని జయించడానికి ప్రతిబింబిస్తుంది. 2వ రోజు బండ వేషం, కష్టాలకు ఎదుర్కొనే ధైర్యానికి గుర్తు. 3వ రోజు తోటి వేషం, పిల్లలను ప్రత్యేకంగా అలంకరిస్తారు ఈ రోజు. ఇక 4వ రోజు దొరవేషం, అంటే పాలెగాడిని సంహరించేందుకు గంగమ్మ ధరించిన వేషం. పుష్పాలో మనందరం చూస్తున్న అల్లు అర్జున్ జాతరలో వేసిన వేషం ఇదే. 5వ రోజు మాతాంగి రూపం, పాలెగాడి భార్యను దైవపరిచేందుకు గంగమ్మ చేసిన ప్రయత్నం. 6వ రోజు సున్నపు కుండల వేషం, భక్తుల కోరికలు నెరవేరేలా చేసే ప్రదక్షిణ. చివరి రోజు సప్పరాల ఉత్సవం. సప్పరాలు శరీరంపై నిలిపి కోరికలు కోరుకోవడం ఆనవాయితీగా వస్తుంది. జాతర చివరి రోజున తెల్లవారుజామున 4 గంటలకు గంగమ్మ భీకరమైన విశ్వరూపాన్ని దర్శించుకుంటారు భక్తులు నీలం రంగు బంకమట్టిని మసిలో కలిపి అమ్మవారి రూపాన్ని తయారు చేయడం ప్రత్యేకం. రూపాన్ని చూసిన తరువాత విగ్రహ మట్టిని ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశ్వరుడి చెల్లెలని భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది తిరుమల దేవస్థానం నుంచి గంగమ్మకు ప్రత్యేక సారె అందజేస్తారు. శ్రీవారిని దర్శించుకునే భక్తులు మొదట గంగమ్మ తల్లిని పూజించిన తరువాతే తిరుమల తిరుగు ప్రయాణం చేస్తారని విశ్వాసం. గంగమ్మ జాతర అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది సాంప్రదాయానికి, ఆధ్యాత్మికతకు సజీవ సాక్ష్యం. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మన కథల ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే మీ ఆదర అభిమానాలను అందించాలని కోరుకుంటున్నాను.